ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పనుల నిర్వహణలో ఆయా బిల్లుల చెల్లింపు ఎంపీడీఓల ద్వారా వెండర్స్కి అందించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ యొక్క విధానాన్ని రద్దు చేస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ ఈరోజు మన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు ఇస్తూ చర్యలు తీసుకున్న మాట మనందరం తెలుసుకోవాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల వ్యవస్థని బలోపేతం చేస్తూ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ చట్టబద్ధమైనటువంటి నిబంధనలని యథాతథంగా అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ తక్షణమే ఇప్పుడు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, ఈ గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పనులన్నింటినీ కూడా పంచాయతీ పరిధిలోకి తీసుకొస్తూ ఆయా చెల్లింపుల విషయంలో పంచాయతీ సర్పంచ్ ద్వారా నిర్వహించాలని చెప్పి ఇచ్చిన ఆదేశాలని తక్షణమే అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ వెండర్స్కి ఎంపీడీఓల ద్వారా ఇచ్చేటువంటి ఈ విధానం 2021లో అప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అదే విధానాన్ని ఇప్పుడు ఒక సంవత్సర కాలం నుంచి కూడా ఈ ప్రస్తుత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది. దీనిపై పలుమార్లు అనేక రకాలుగా సర్పంచుల తరఫున అనేక వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఆ రెండు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఈ చర్యని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. తద్వారా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ చట్టాన్ని గౌరవించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేస్తామని పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ మరింతగా చిత్తశుద్ధితో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా సరే వెండర్స్ విధానాన్ని రద్దు చేయాలి. ఈ వెండర్స్ అనే వ్యక్తులు ఈరోజు కాంట్రాక్టర్లుగా మారిపోతూ ఉన్నారు. ఈ విధానం ద్వారా జరుగుతున్నటువంటి ఈ పంచాయతీలకు జరుగుతున్నటువంటి ఒక ఉనికిని కోల్పోయే విధానాన్ని తక్షణమే ప్రభుత్వం తీసివేయాలి. ఈ పంచాయతీ వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పనులన్నింటినీ పంచాయతీ ఆధీనంలో, పంచాయతీ సారథ్యంలో, పంచాయతీ ప్రమేయంతో మాత్రమే జరగాలన్న ఎంజీఎన్ఆర్ఈజీఎస్ చట్టాన్ని, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ చట్టంలో ఉన్నటువంటి విధానాలను యథాతథంగా అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటాము. తక్షణమే కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాలని ఈ యొక్క రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మిస్టర్ కృష్ణతేజ్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ మంత్రి గారు కూడా తక్షణమే అమలు చేయాలి. ఇంకా ఈ ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్లో పంచాయతీల పాత్రను పెంచాలి. అలాగే అనేక రకాలుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క లోపాలని, ఈ యొక్క వృధా అవుతున్నటువంటి ఉపాధి నిధుల్ని తక్షణమే కరెక్ట్ చేయడానికి జరిగే ప్రక్రియలో పంచాయతీకి పూర్తిగా చొరవనివ్వాలి. పంచాయతీ యొక్క పర్యవేక్షణను పెంచాలి. తద్వారా అనేక రకాలుగా జరిగే అవినీతి కార్యక్రమం తగ్గిపోతుంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పథకం కొంతమంది అవినీతి పరుల ద్వారా, అవినీతి అధికారుల ద్వారా ఇది ఆ ప్రతిష్ట కోల్పోతూ ఉంది. ఉపాధి నిధులు వృధా అవుతున్నాయి. ఉపాధి అధికారులకి ఉపాధిగా మారిపోతూ ఉంది. కాబట్టి తక్షణమే అనేక రకాలుగా ఈ యొక్క సోషల్ ఆడిట్ పేరుతో జరుగుతున్నటువంటి కోట్లాది రూపాయల అవినీతిని అధికారులు మాఫీ చేస్తూ వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. అదే కాకుండా ఈ వేసవి కాలంలో కూలీలకు ఇవ్వాల్సినటువంటి అనేక భద్రతా కార్యక్రమాలు, రక్షణ కార్యక్రమాలు ఇవ్వట్లేదు. మంచినీళ్ళు లేవు, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ లేదు, అలాగే టెంట్ లేదు, కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఇవ్వని స్థితిలో ఈరోజు అనేక రకాలుగా అధికారులు దాన్ని మాఫీ చేస్తారు. తక్షణమే ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిజంగా కూడా ఇది ప్రతిష్టగా ప్రజలకు అందుబాటులో నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ, ఇది అవినీతికి తావు లేకుండా చేయాలన్నది మా యొక్క అభిప్రాయం. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఉపాధి హామీలో ఉన్నటువంటి చట్టాన్ని యథాతథంగా అమలు చేసి పంచాయతీలను బలోపేతం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాం.